రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికలు లేకుండా పథకాలు తెస్తోందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రభుత్వ విధానాలతో రైతులకు నష్టం జరుగుతోందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు అరవింద్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ రైతు సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఎంపీ అరవింద్. జాతీయ స్థాయిలో పంట బీమా ఫసల్ బీమా పథకం ఉన్నా కూడా దాదాపు 90% రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 4 నెలలు దాటింది. వీళ్ళు కూడా ఫసల్ బీమా పెడతామన్నారు కానీ ఏలటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఫసల్ బీమా ఉంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యమైనప్పుడు కనీసం పెట్టుబడి డబ్బులన్నా వస్తాయి. ఇప్పుడు వరికి ఒక 25-30 వేలు ఎక్కడన్నా హార్వెస్టింగ్ కి పెట్టుబడి అయితే 25,000 అవుతుంది, 25,000 అవుతుంది. 25,000 వచ్చే ప్రణాళిక ఉండాలండి వరికి. ఇట్లా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు లాభం లేకపోయినా నష్టం కావద్దు రైతుకి. ఇటువంటి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణలో. ఇది దురదృష్టకరం. ఒక ప్రణాళిక లేదు, ఒక విజన్ లేదు, కమిట్మెంట్ లేదు, గాలికి గ్యారంటీలు, ఓట్ల కోసం వాగ్దానాలు. అది ఎట్లా నెరవేరుస్తామంటే ప్రణాళిక లేదు. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు, వాగ్దానాలకి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఎక్కువ కావాలి, ఏ రకంగా సంపాదన ఉంటుంది అంటే దానికి ఐడియా లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి, వాగ్దానాలు చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత ఎగ్గొట్టాలి. ఈ రకమైన ఆలోచన విధానంతో పార్టీలు నడిచినంతసేపు సమాజం అన్ని ఎగ్గొట్టుడు, మాది 5 ఏళ్ళు అయినాక వస్తే వస్తాం, పోతే పోతాం, సంపాదించుకోవాలి, దోచుకోవాలి. ఇట్లా ఆలోచన చేసే పార్టీలు ఉన్నంత కాలం రైతాంగమే కాదు ఏ వర్గం కూడా